హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అగైన్. ఈరోజు మనం ట్రావెల్ చేస్తున్నాం. అది ఎక్కడికో అనేది మనం కొన్ని క్షణాల్లో చెప్పబోతున్నాను నేను. సో బస్ అయితే ఎక్కేసాను, బస్ స్టాప్లో వెయిట్ చేసి ఇంకా అలాగా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. ఈ ఎయిర్పోర్ట్ చాలా కొత్త ఎయిర్పోర్ట్, అదేంటో నేను ఇప్పుడు చెప్తాను. సో గైస్, ప్రెసెంట్ అయితే డబ్లిన్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం మనం. బెల్ఫాస్ట్ నుంచి డబ్లిన్ ఎయిర్పోర్ట్ రావాలంటే మీకు పాస్పోర్ట్లో ఐర్లాండ్ వీసా ఉండాలన్నమాట. సో ఐర్లాండ్ వీసా ఉంటేనే డబ్లిన్కి రాగలం. సో సో మార్నింగ్ 5 o'clock మీరు చూసినట్టే బస్ ఎక్కి 5 o'clock కాదు, మార్నింగ్ 3 o'clock బస్ ఎక్కి 2 hours జర్నీ ఉంటుంది అన్నమాట. చెక్ ఇన్ చేసేసాం, చెక్ ఇన్ బ్యాగ్ అది ఇచ్చేసి సెక్యూరిటీ చెక్ అదంతా అయిపోయింది. గేట్ దగ్గర కూర్చున్నాను నేనైతే. మన గేట్ వచ్చేసరికి 307 అనమాట, 307. సో ఇంకా 1.5 hours ఉంది ఫ్లైట్ బోర్డ్ అవ్వడానికి. సో కొంచెం వెయిట్ చేస్తాను. సో ఇండియా వెళ్తున్నాం గైస్. బేసికల్గా మిక్స్డ్ ఫీలింగ్స్లో ఉన్నాను మాకు ప్రెసెంట్ అయితే. ఎందుకంటే 2 years ఒక్కడనే ఉండి సడన్గా ఇండియా వెళ్తుంటే ఇక్కడ నేను అర్న్ చేసిందంటే వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. కానీ పర్వాలేదు, 45 days కాబట్టి మళ్ళీ వచ్చేస్తాను. ఎయిర్పోర్ట్ చాలా బాగుంది. బేసికల్గా బెల్ఫాస్ట్ నుంచి డబ్లిన్ రావాలంటే యూ హ్యావ్ టు టేక్ ఐదర్ ట్రైన్ ఆర్ బస్ అన్నమాట. సో బస్ వచ్చేసరికి ఏంటంటే 2 buses ఉంటాయి. ఒకటేమో డబ్లిన్ ఎక్స్ప్రెస్, ఇంకోటేమో ట్రాన్స్లింక్ అనేది ఒక 2-3 pounds చీప్ ఉంటుంది. డబ్లిన్ ఎక్స్ప్రెస్ అనేది ఇట్స్ బిట్ కాస్ట్లీ అన్నమాట. కాస్ట్లీ ఇన్ సెన్స్ 2-3 pounds ఎక్స్ట్రా ఉంటుంది అంతే. నేనైతే ట్రాన్స్లింక్లో వచ్చాను, ఎందుకంటే మా చందనాన్ని చెప్పాడు అన్నమాట ట్రాన్స్లింక్లో రమ్మని. సో ట్రాన్స్లింక్లో రావడం వల్ల ఒక మైనస్ పాయింట్ ఏంటంటే అది టర్మినల్ 1కి రాదు అన్నమాట, ఓన్లీ టర్మినల్ 2 వరకే వస్తుంది ట్రాన్స్లింక్. అదైతే డబ్లిన్ ఎక్స్ప్రెస్ అయితే మీకు టర్మినల్ 1 కూడా వస్తుంది. సో మన టర్మినల్ 2లో దిగి అక్కడి నుంచి మళ్ళీ టర్మినల్ 1కి వాక్ చేసి అక్కడి నుంచి మనం డిపార్చర్స్లోకి వచ్చి డిపార్చర్స్లో ఫస్ట్ చెక్ ఇన్ బ్యాగ్ ఇచ్చేసి దాని తర్వాత సెక్యూరిటీ చెక్ చేసాం. ఇప్పటివరకు ప్రాసెస్ అయితే చాలా నీట్గా జరిగింది. లాస్ట్ టైం మనకి చెక్ ఇన్లో జరిగిన ప్రాబ్లం వల్ల ఈసారి చెక్ ఇన్ ఒక 36 hours ముందే చేశాను. 24 hours ముందే చేశాను. సో నో ఇష్యూ. సో బేసిక్గా నేను ఎక్కే ఫ్లైట్ వచ్చేసరికి ఇతిహాడ్ ఎయిర్లైన్స్ అనమాట. సో బాగుంటుందని అన్నాను. ఐఎమ్ నాట్ షూర్, ఇంకా నేను ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తాను నేను కూడా. సో ఫస్ట్ అయితే మనం డబ్లిన్ నుంచి అబుదాబి వెళ్తాం, అబుదాబి నుంచి దెన్ హైదరాబాద్. సో ఎక్స్పెక్టెడ్ ట్రావెల్ జర్నీ వచ్చేసరికి 13 hours అన్నారు. సో మరి చూడాలి. ఇండియా మనం అయితే 2 years వెళ్తున్నాం. స్టూడెంట్గా వచ్చాను, దాని తర్వాత ఇంక ఇండియా వెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాను ఇండియాకి. లాట్స్ ఆఫ్ లెర్నింగ్ గైస్, లాట్స్ ఆఫ్ లెర్నింగ్. బస్లో వస్తున్నప్పుడు 2 years జరిగిందంతా ఫ్లాష్ కట్ అలా ఫ్లాష్ అయ్యనమాట. ఫస్ట్ డే ఆఫ్ యూనివర్సిటీ, ఫస్ట్ డే ఆఫ్ ఫ్లైట్ ఎక్కడ యూనివర్సిటీ, పార్ట్ టైం, అసైన్మెంట్ సబ్మిషన్, జాబ్ సర్చ్, గ్రాడ్యుయేషన్ డే, ఫ్రెండ్స్, చాలా జరిగినాయి ఫ్రెండ్స్ 2 yearsలో. చెప్పడం మర్చిపోయింది, జిమ్ 3 daysగా జిమ్కి అయితే వెళ్ళలేదు గైస్, ఎందుకంటే షాపింగ్లోనే మొత్తం టైం అయిపోయింది. మనం షాపింగ్లో అంత ఎక్కువ చేయం కాబట్టి ఈసారి షాపింగ్ చేస్తున్నప్పుడు అర్థమైంది అన్నమాట, షాపింగ్ చేయడం కూడా స్కిల్ ఉండాలి. కానీ పర్లేదు గైస్, నేర్చుకున్నాం. సో గైస్, టైం అయితే దగ్గర పడిపోయింది బోర్డింగ్కి. జనాలు అందరూ క్యూలో నించున్నారు. మనం కూడా మెల్లిగా లగేజ్ అంతా తీసుకొని క్యూలో అయితే నించున్నాం. నేను ఎక్కబోయే ఎయిర్లైన్స్ వచ్చేసరికి ఇతిహాడ్ ఎయిర్లైన్స్. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే ఈ ఎయిర్లైన్స్ నేను ఎప్పుడూ ట్రావెల్ చేయలేదు. నేను స్పెషల్గా బోర్డ్ అవుతున్న ఏరోప్లేన్ పేరు వచ్చేసరికి ఎయిర్బస్ 321 అనమాట.
సో ఇది చాలా పెద్దగా ఉంటుంది. మీరు చూసినట్టయితే ఇదే ఏరోప్లేన్. సో నాకైతే ఫార్చునేట్గా లైక్ ఆన్లైన్ చెక్ ఇన్ చేసిన నాకు ఒక విండో సీట్ దొరికింది. ఆ విండో సీట్ నుంచి అయితే కనిపించే ఫోటోలు విజువల్స్ అయితే రికార్డ్ చేస్తూ ఉన్నాను అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే జర్నీ ఆల్మోస్ట్ ఎండింగ్కి అయితే వచ్చేసింది. నేను అబుదాబి అయితే రీచ్ అయిపోయాను. సో అలా డబ్లిన్ అలా యూరప్ అంతా క్రాస్ చేసుకుంటూ డబ్లిన్ అయితే లైక్ అబుదాబి అయితే వచ్చేసాం. అబుదాబి ఎయిర్పోర్ట్లో మనకు చాలా తక్కువ టైం ఉందన్నమాట. సో ఎలాగైనా సరే లైక్ ఇంకో ఫ్లైట్ ఎక్కడానికి హైదరాబాద్కి ఆ గేట్కి అయితే లైక్ కన్సర్న్ గేట్కి అయితే వెళ్ళాలి. అలాగా వీలైనంత వరకు అబుదాబి ఎయిర్పోర్ట్ని అయితే రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. చూడడానికి అయితే చాలా యాస్థెటిక్గా చాలా పెద్దగా ఉంది. నాకైతే సరిగ్గా ఒక ఇంకెప్పుడైనా వచ్చి లేవర్ ఇంకా కొంచెం పెద్దది పెట్టుకొని అబుదాబి అంతా తిరగాలనే ఆశగా అయితే అనిపించింది అన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇదే అబుదాబిలో ఉన్న ఇంటర్నేషనల్ టర్మినల్. డొమెస్టిక్ టర్మినల్ వేరేగా ఉంటుంది. నాకు టర్మినల్ నెంబర్ అయితే గుర్తులేదు. ఈ టర్మినల్ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇంటర్నేషనల్ టర్మినల్ అవ్వడం వల్ల మీకు ఇక్కడ డ్యూటీ ఫ్రీ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో మీరు అవన్నీ అంటే లైక్ బేసికల్గా డ్యూటీ ఫ్రీలోని లైక్ ఆల్కహాల్ కానీ ఇంకేమైనా పర్ఫ్యూమ్స్ కానీ కొనుక్కొని నార్మల్గా పీపుల్ తీసుకెళ్తూ ఉంటారు. సో ఈ ఎయిర్పోర్ట్లో నేను విచిత్రమైన సంఘటన అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే మీకు ఇక్కడ వాట్సాప్ టెక్స్ట్ మాత్రమే పనిచేస్తుంది, వాట్సాప్ కాల్స్ పనిచేయవు. సో మనకి లైక్ నెక్స్ట్ ఫ్లైట్కి టైం అయితే చాలా తక్కువగా ఉంది కాబట్టి నేను చాలా హరీబరీగా అయితే వెళ్ళాను అనమాట. సో ఇప్పుడు మన నెక్స్ట్ ఫ్లైట్కి అయితే బోర్డ్ అయిపోయాం. అది కూడా ఇతిహాడే. కానీ ఈ ఫ్లైట్ వచ్చేసరికి కొంచెం చిన్న ఫ్లైట్ మాట ముందు దానికంటే. సో ఈ ఫ్లైట్ మనకు హైదరాబాద్ వరకు తీసుకెళ్తుంది. సో బోర్డింగ్ అయితే చాలా కంగారుగా అయిపోయింది. దాని తర్వాత ఫ్లైట్ అయితే మనం లాస్ట్గా ఇదిలో బోర్డ్ అయిపోయాం. ఇంకా ఆల్మోస్ట్ హైదరాబాద్ కూడా రీచ్ అయిపోయాం అన్నమాట. జస్ట్ ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ దూరంలో ఉన్నాం. సో ఇంకా నేనైతే స్క్రీన్ చూస్తూ కూర్చున్నాను అనమాట, ఎప్పుడు హైదరాబాద్ వస్తుంది ఎప్పుడు దిగిపోదామని. బేసికల్గా ఫ్లైట్ టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ లైక్ అబుదాబి నుంచి హైదరాబాద్ ఆల్మోస్ట్ 3 hours అయితే పట్టింది. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎందుకంటే ఇండియాకి 2 days వచ్చాను. ఎగ్జైట్మెంట్ ఎంతోసేపు ఉండలేదు ఎందుకంటే బయటికి రాగానే అక్కడ కస్టమ్స్ ఇమిగ్రేషన్స్లో అసలు ఆల్మోస్ట్ 1.5 hour నించున్నాను అనమాట. అసలు హైదరాబాద్లో ఫెసిలిటీ అయితే నాకు బుద్ధిగా నచ్చలేదు. దాని తర్వాత మనం క్యాబిన్ బ్యాగ్ మన దగ్గర ఉంటుంది. చెక్ ఇన్ బ్యాగ్ అయితే మనం కలెక్ట్ చేసుకొని చెక్ ఇన్ బ్యాగ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను అక్కడ. నా బ్యాగ్ రాగానే ఆ 2 బ్యాగులు కలెక్ట్ చేసుకొని మనం ఎయిర్పోర్ట్ బయటకి అయితే వెళ్ళిపోతాం. సో ఇదే మన ఫైనల్గా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ బయటకి అయితే వచ్చేసాం. ఆల్మోస్ట్ 3 hours పట్టింది బయట రావడానికి. ఇక్కడ మా అన్నయ్య కోసం వెయిట్ చేస్తాను అనమాట. మా జయరమణ్య వస్తానని చెప్పాడు నన్ను పిక్ చేసుకోవడానికి. సో మా అన్నయ్య కోసం వెయిట్ చేస్తాను. ఏం పర్ఫ్యూమ్ అది? J&M మీద ఉంటుంది. సీట్ బెల్ట్ పెట్టుకో. పెట్టుకున్నాను. ఓకే, ఆఫ్టర్ 2 years ఫైనల్లీ 2 years 2 months. ఎస్. సో మన వైజాగ్ అయితే డైరెక్ట్గా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉండవు అన్నమాట. సో అందుకే హైదరాబాద్లో దిగి మళ్ళీ ఫ్లైటో లేకపోతే ట్రైన్ తీసుకొని వెళ్ళాలి. నేను ట్రైన్ ప్రిఫర్ చేశాను ఎందుకంటే నా దగ్గర లగేజ్ ఉంది, మళ్ళీ లగేజ్కి వేరేగా ఎందుకు కట్టుకోవడం అని చెప్పి ట్రైన్ ప్రిఫర్ చేశాను. కానీ నేను ఈ పని అంటే లైక్ చాలా రిగ్రెట్ అవుతున్నాను అనమాట ట్రైన్లో వచ్చినందుకు. ఎందుకంటే నేను ఎక్కిన ట్రైన్ స్పెషల్ ఎక్స్ప్రెస్ అనమాట. సో ఫైనల్గా దువ్వాడ అయితే వచ్చేసాం. దువ్వాడ అనేది మన వైజాగ్ ముందు వచ్చే స్టేషన్. మన ఇంటి దగ్గర పడితే నాకు దిగిపోయాను. సో నేను చెప్తుంది ఏంటంటే నేను స్పెషల్ ఎక్స్ప్రెస్ అనేది ఎక్కాను అనమాట సికింద్రాబాద్లోనే. ఈ ఎక్స్ప్రెస్ అంటే స్పెషల్ అంటే ఏదో స్పెషల్గా ఉంటుంది, ఫాస్ట్గా వచ్చేస్తాను అనుకున్నా. కానీ ట్రైన్ స్టార్ట్ అవ్వడం ఒక 3 hours లేట్గా స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ 4 o'clock ట్రైన్ అయితే 7 o'clock స్టార్ట్ అయింది. అది కాకుండా జర్నీలో ఇంకో 1 hour లేట్ అయింది. సో ఫైనల్గా మార్నింగ్ 6కి రావాల్సిన ట్రైన్ వైజాగ్కి లైక్ దువ్వాడికి ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 10కి వచ్చిందన్నమాట. చాలా లేట్ చేసేసింది. సో నేనైతే రిగ్రెట్ అయ్యాను ఈ ట్రైన్ జర్నీ. ఎందుకంటే నా ఎయిర్పోర్ట్ ఫ్లయింగ్ టైం వచ్చేసరికి 13 hours అయితే ఇది 16 hours తీసుకుంది. సో గైస్ మనం ఫైనల్గా డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం. సో ఇక్కడ నుంచి మనం ఆటో తీసుకోనో లేకపోతే క్యాబ్ తీసుకోనో మనం ఇంటికి వెళ్ళాలి. సో చూద్దాం ఎలా వద్దాం. ఇంట్లో అయితే ఎవరు చెప్పలేదు ఇంకా ఇది వస్తున్నట్టు. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో మెల్లిగా స్టేషన్ బయటకు వచ్చి అలా క్యాబ్ అయితే బుక్ చేశాను. క్యాబ్ బుక్ చేసి అదృష్టం కొద్దు క్యాబ్ కూడా మనకు వెంటనే దొరికేసింది. సో క్యాబ్ తీసుకొని అలాగా మన ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం అన్నమాట. సో బేసికల్గా ఈ రూట్లో నేను ఎప్పుడు క్రికెట్ ఆడడానికి వెళ్ళామన్నమాట. స్టీల్ ప్లాంట్లో గ్రౌండ్ ఉంటుంది, మా ఫ్రెండ్స్తో అక్కడ ఆడడానికి వెళ్ళామండి. సో అదే రూట్లో క్యాబ్లో వెళ్తుంటే మెమరీస్ అన్ని ఫ్లాష్ అవుతాయి. ఇంటికైతే వచ్చేసాం గాయస్. సో రియాక్షన్స్ ఎలాగ ఉన్నాయో చూద్దాం. ఆంటీ హలో హాయ్ దీపు అమ్మా. నువ్వు అదే ఏంటి నిజమా అబద్ధమా?
అబద్ధం. ఎందుకు ఇలాంటి సర్ప్రైజ్ చూడండి మా అబ్బాయి ఎలా సర్ప్రైజ్ ఇచ్చాడో. డాడీ ఇంకా చెల్లి ఇంట్లో లేరన్నమాట, సో వాళ్ళకి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్ప్రైజ్ ఇచ్చాను. హాయ్, బాగున్నారా? ఆలస్యమైందా సోదరా? ఎలా ఉన్నావు? బాగున్నా.